అందరూ బాగున్నారు కదా. సో ఈరోజైతే ఒక ఫుడ్ బ్లాగ్ అనమాట, చాలా రోజుల తర్వాత. సో మీరు ఈ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వ్లాగ్లో అయితే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళానమాట. నేను అక్కడైతే ఈ రెడీమేడ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను, మీరు చూడొచ్చు. ఇది నాకు వచ్చేసరికి ఎంఆర్పి 38 అయితే పడింది. సో ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట. జస్ట్ వేడి నీళ్ళు వేసి ఒక 3 minutes పేస్ట్ చేసి తినేవచ్చు. సో ఇప్పుడు నేనైతే దీని రివ్యూ అయితే చెప్పబోతున్నా. టేస్ట్ ఎలా ఉంది, ఈ ప్రైస్కి వర్తిట్టా కాదా, ఇన్స్టెంట్గా పనికి వస్తుందా లేదా, క్వాంటిటీ ఎంత వచ్చింది ఏంటని చెప్పి. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, పోర్ హాట్ వాటర్ అప్ టు ఇన్సైడ్ లైన్. లోపలైతే మనకు ఒక లైన్ అయితే వస్తుంది అనమాట గైస్. ఆ లైన్ వరకు మనమైతే వాటర్ నింపుకొని 3 minutes వెయిట్ చేసి 3 minutes ఆగి వదిలేసి తర్వాత మళ్ళీ తినేవచ్చు అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం, తిందాం, చూద్దాము ఎలా ఉంటుందో. సో కమాన్ ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేద్దాం. చాలా గట్టిగా ఉంది ప్యాకేజింగ్ అయితే. ఒక సిజర్ తెస్తాను. ఇప్పుడైతే సిజర్ అయితే తెస్తామన్నమాట, ఓపెన్ చేద్దాం రండి. పైకెత్తు కొంచెం. ఇదిగోండి, కవర్ అయితే రిమూవ్ అయిపోయింది. ప్యాకేజింగ్ కూడా బాగా చేశారు. సో ఇదిగోండి ఇక్కడ రాసున్నాయి. ఓపెన్ చేద్దామండి, టియర్ చేద్దాం. సో ఇప్పుడైతే టియర్ చేద్దాం రండి. సీల్ చేయడం కూడా చాలా టైట్ చేశారు. సిజర్తో తీద్దాం. సో ఇదిగోండి గైస్, లోపల మీరు చూస్తే ఎలా ఉందో చూడండి. ఒకసారి మొత్తం కవర్ అంతా తీసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి అయితే చికెన్ అనమాట. సో మనమైతే ప్యూర్ 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 నాన్ వెజిటేరియన్ అనమాట గైస్. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దామండి. ఇదిగోండి ఓపెన్ చేస్తాం. చూసారు కదా, పైన మసాలా కూడా వేసి ఉంచారు. అండ్ ఇవి చికెన్ అనుకుంటా, ఐడియా లేదు నాకు. సో ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేద్దాం. సో ఇదిగోండి గైస్, హాట్ వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. సో ఇందులో వేద్దాం రండి. కమాన్ కమాన్. ఓ షీట్. సో ఇందులోనైతే పైన మీరు చూస్తే ఒక లైన్ అయితే ఉంది కదా, ఆ లైన్ వరకు అయితే మనం వాటర్ అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు టైం అయితే 2:23 అయ్యింది. 2:26 వరకు అయితే వెయిట్ చేద్దాం. సో ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టింది అంతే. సో ఇప్పుడైతే దీని టేస్ట్ చూద్దాం 3 minutes వెయిట్ చేసి ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడైతే 3 minutes అయింది, కానీ ఇంకా కొంచెం పార్ట్ లోపలదైతే గట్టిగా ఉంది. సో అందుకని చెప్పి నేనైతే ఇంకొక 2 minutes అయితే వదులుదాం అనుకుంటున్నా. కరెక్ట్గా 5 minutes అవగానే మనమైతే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసి తిందాం. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. 2000 years later. గైస్ ఇప్పుడైతే మనం అది 3 minutes ఉంచమన్నారు, కానీ మనమైతే 8 minutes అయితే ఉంచాం. సో ఇక్కడ దగ్గరగా ఇదిగోండి, మేము మీకు అయితే చూపిస్తాం, చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మీరు చూస్తే ఎలా అయితే వచ్చింది. అండ్ వాటర్ వాళ్ళు చెప్పిన లైన్కి వేసాము. అండ్ క్వాంటిటీ కూడా రైస్కి అండ్ ఇంకా స్పూన్కి తగులుతున్నాయి కింద కూడా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి క్వాంటిటీ మళ్ళీ టేస్ట్ బట్టి అయితే చెప్తాను. సో అన్నీ టేస్ట్ చేద్దాం.
అండ్ ఇది వచ్చి చికెన్ నూడిల్స్ అనమాట. చికెన్ కప్ నూడిల్స్ అనమాట. అండ్ ఇదిగోండి తిందాం, టేస్ట్ చూసి చెప్తాను. నేను వేడిగా అయితే ఉంది, ఎందుకంటే వేడి నీళ్ళు చాలా ఎక్కువ వేసాను వేడిగా. టేస్ట్ అయితే యావరేజ్ అనమాట. ఈ ప్రైస్కి అయితే వర్త్ ఇట్ కాదు. చికెన్ నూడిల్స్ అన్నారు కానీ చికెన్ టేస్ట్ కూడా లేదు, నార్మల్గా ఉంది. స్మెల్ అయితే కొంచెం మ్యాగీలో వస్తుంది, కానీ ఈ ప్రైస్కి వర్త్ ఇట్ కాదు, వేస్ట్. సో ఈ 38 రూపీస్కి మనం ఇంకో 22 రూపీస్ యాడ్ చేసుకుంటే మనం మంచిగా నూడిల్స్ తినొచ్చు, ఎగ్ నూడిల్స్ ఫుల్. సో ఈ ప్రైస్కి అయితే వర్త్ ఇట్ కాదు గైస్, వేస్ట్. సో ట్రై చేస్తారు అంటే ఏదో అలా ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు, కానీ ఈ బడ్జెట్కి అయితే యావరేజ్, వేస్ట్. సో అదే అనమాట. అండ్ స్పైసీ కూడా అస్సలు లేదు, చాలా సాల్టీగా ఉంది. మీరు కారం ఎక్కువ తింటారు నాలాగా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను వేస్ట్ చేయలేండి, అలవక్కడ తినేస్తాం నేను మా చెల్లి కలిసి, కానీ ఈ ప్రైస్కి అయితే వేస్ట్ అనమాట. సో ఇదే ఈ ఫుడ్ బ్లాగ్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, చాలా రోజుల తర్వాత చేసాం. అండ్ ఇంకా నేను చేసిన అన్ని బ్లాగ్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అయినంత. సో ఇదే అనమాట ఈ బ్లాగ్ అయితే. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.